గౌతమి చౌదరి ధర్మ మహేష్కి సంబంధించిన ఏ అయితే గొడవలు ఉన్నాయో అవి చాలా తారాస్థాయికి అయితే చేరుకున్నాయి. ఒకరు పై ఒకరు ఇప్పటివరకు చాలా ఆరోపణలు అయితే చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా టీవీ స్టూడియోలో కూడా వచ్చి జరిగిన ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రెసెంట్ బయట ధర్మ మహేష్ మాట్లాడిన ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. అలాగే ఒక హీరోయిన్ పేరు కూడా బయటకు వచ్చింది. ఐశ్వర్య అనే ఒక హీరోయిన్ తో ధర్మ మహేష్ కి అఫైర్ ఉందని, అలాగే రీతు చౌదరితో కూడా అఫైర్ ఉందని, ఇలా చాలా విషయాలు కూడా ఆడియోలో ఉన్నాయి. అలాగే గౌతమి చౌదరి కూడా ఆరోపణలు చేస్తా ఉంది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. సో ఆ రోజు మీరు నాతో మాట్లాడారు, ఆ ధర్మ మహేష్ వైపే కరెక్ట్ ఉందన్నట్టు. ఒకరికి కరెక్ట్ ఉందని నేను అనట్లా. మీ ఫ్యామిలీ గొడవల్లో మీరున్నప్పుడు మీకు సంబంధం లేని క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేయడం తప్పు అని. ఓకే, అంటే ఇప్పుడు హీరోయిన్ కావచ్చు, రీతు చౌదరి ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ రాంగ్ అట్లా. సరే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఎంటైర్ ఎపిసోడ్ చూసారు కదా, వాళ్ళకి సంబంధించింది ఏంటి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ధర్మ మహేష్ ఆ అమ్మాయితో తిరిగాడు, ఈ అమ్మాయితో తిరిగాడు, ఆయనకు అక్కడ ఇక్కడ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అనేది అందరూ హైలైట్ చేస్తున్నారు, అంతేనా? ఓకేనా? నాకు ఇటువైపు కూడా ఒకటి వినపడింది, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అని. మరి నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు లేనప్పుడు ఆయన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యకి భర్తే లోకం, భర్తకు భార్య లోకం. తను ఏదన్నా తప్పు చేస్తే ఓకే, నిందించు. ఈ అమ్మాయి తప్పు చేస్తే నిందించు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అన్నప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? ఏంటి అది దొందే కదా. దెన్ నాకు వినపడింది. మరి నేను ఏమైనా తప్పు విన్నానో తప్పు చూసానో నాకు తెలియదు. నీకు తెలుసా? మాట్లాడిన ఆడియో ఒకసారి పెట్టమంటారా? విన్నాను. అవన్నీ పెట్టకండి. ఎందుకంటే మీరు పదే ఏం చేస్తున్నారంటే ఆడియోలలో వీళ్ళకి సంబంధించిన ఆడియోస్లో వీడియోస్లో వీళ్ళిద్దరు కాకుండా వేరే వ్యక్తుల పేర్లు మొహాలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు పెట్టాలనుకున్న ఆడియోలో కూడా ఇంకెవరు అమ్మాయి పేర్లు ఉన్నాయి. వద్దు, తప్పది. ఎప్పుడైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరకు వచ్చిందంటే అతన్ని నమ్మి రావచ్చు అని నేను ఈ భార్యాభర్త గురించి చెప్పట్లా. బయట ప్రపంచంలో ఈరోజు కోలివింగ్ కల్చర్ కూడా నడుస్తూ ఉంది హైదరాబాద్లో. ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు మాట్లాడుతున్నా. ఏ పబ్బుల్లోనో లేకపోతే సినిమా షూటింగ్లోనో ఎక్కడో ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్లీగా కలిశారు, అది కాస్త శారీరకంగా సంబంధానికి దారితీసింది అంటే, శారీరక సంబంధం అంటే భార్యపై మోసమో భర్తపై మోసమో కాదు. ఆ టైంలో యాదృచ్ఛికంగా అలా కుదురుతాయి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మీరు బాగా గమనించుకోండి, పర్సన్ మేల్ అయినప్పుడు ఒక ఫీమేల్ వైపే ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రతి మొగాడికి అంతే, ఆడదానికైనా అంతే, మేల్ వైపు ఆకర్షణ శక్తి ఉంటుంది అంతే. సో మత్తులోనో లేకపోతే ఇంకో దాంతోనో లేకపోతే ఇంకేదైనా డిప్రెషన్లోనో ఇంకేదైనా ఫ్రెండ్షిప్తోనో వాళ్ళు ఒకరి మీద ఒకరు మరీ ఇంకా అసలు ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒకరినొకరు కలవాలి అనే ఒక సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు అది ప్లాన్ ప్రకారంగానే ప్రతిదీ జరగదు, అన్ఎక్స్పెక్టెడ్గా కూడా జరుగుతాయి. దాంట్లో తప్పు ఒప్పులేదు, అది దాన్ని 100% తప్పు కాదంటాను నేను. 100% తప్పు కాదు. ఎందుకు తప్పు? వాళ్ళకి తెలియకుండా జరిగే కూడా కొన్ని ఉంటాయి, దాన్ని మనం తప్పనిలేము. అందుకే నేను మత్తులోనో ఇంకా దేంట్లో వన్ సెకండ్ అక్కడికే వస్తున్నా. మేల్ ఫీమేల్ అంటేనే ఇద్దరు ఇట్లా పట్టుకున్నారంటేనే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఆకర్షణ శక్తి ఉంటది. ఓకేనా? పెళ్ళి అయితేనే కలగాలి, పెళ్లి కాకపోతే కలగాలి, లేకపోతే పెళ్ళైనా సరే కలగకూడదు వేరే పట్ల అనేది ఏమి ఉండదు. అలా పెళ్ళైతే కలవకూడదు అనే తత్వమే మనిషికి ఉంటే విడాకులు అవగానే ఇంకో పెళ్లి చేసుకోరు, మళ్ళీ పిల్లల్ని కనరు. ఆ తత్వం ఉంటది మగాడికైనా ఆడదానికైనా. అన్ఎక్స్పెక్ట్ సిచ్యువేషన్లో ఇప్పుడు నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, ఒక అమ్మాయి వచ్చింది ఓదార్చింది, మీ ఇద్దరికి ఎందుకో టెంప్ట్ అయి కలిశారు. యాదృచ్ఛికమే కానీ ప్రిపేర్డ్ కాదు, అంతే. వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్ లోపమో ఇంకేం లోపమో, మానసిక లోపమే అది కూడా మానసిక లోపమే తప్పితే ఎవరినో మోసం చేయాలనో ఇంకేదో చేయాలనో వాళ్ళని రెచ్చగొట్టాలనో ఇంకేదో అట్లా అవ్వదు. అది సంగతి. సో నెక్స్ట్ ఈ అబ్బాయి గురించి అంటావా? తను ఉండింది సినిమా ఫీల్డ్లో, మోస్ట్లీ గ్లామర్ ప్రపంచంలోనే తిరుగుతున్నాడు.
అక్కడో ఇక్కడో ఇక్కడ అందగాడు హీరో కాబట్టి అక్కడో ఇక్కడో ఈయన గోకకపోయినా ఇతన్ని కూడా ఇట్టిని అని పల్లికలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా సమ్ టైమ్స్ లొంగకూడదు అంటే లొంగకూడదు, మందు గిందు తాగే వాళ్ళకి అప్పుడప్పుడు లొంగిపోతూ ఉంటారు, చెప్పలేము. అలా అని నేను అంటే ఇతనికి ఏం సపోర్ట్ చేయట్లా. ఈ సిచ్యువేషన్లో నేనెంతో నువ్వంతే అన్నట్టు ఉంది కాబట్టి నేను ఇతన్ని నేను ఇప్పుడు వన్ సైడెడ్గా నేను ఉండలేను, మాట్లాడలేను. అది సంగతి. ఈయన చేసేది అనవసరంగా మిగతా క్యారెక్టర్స్ మీరు బ్లేమ్ చేస్తున్నారు. మీ ఇంట్లో జరగాల్సిన గొడవలు కొద్ది గొప్ప మీరు సెలబ్రిటీలు అయ్యో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యో సినిమా హీరో హీరోయిన్లు అయ్యో లేకపోతే ఆమె ఏదో డాన్సులు గిన్సులు చేసో వాట్ ఎవర్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందో తెలియదు కానీ ఆ పిల్లవి కూడా ఆల్మోస్ట్ అదేంటిది ఓవర్ డోస్ గ్లామర్స్ ప్రదర్శించే పాటల వీడియోలు ఉన్నాయి. ఒకసారి చూడు తన ఇన్స్టా, గౌతమి చౌదరి చూడు ఇన్స్టా చూడు, ఇప్పటికీ ఉంటాయి, ఈ రోజు కూడా ఉంటాయి. దెన్ మరి అప్పుడు ఆ హస్బెండ్ కనిపిస్తుంది కదా, ఈమె ఇలా డాన్స్ చేసి పెట్టినప్పుడు ఎవడో కామెంట్ పెట్టి నీ అది బాగుంది నీ ఇది బాగుంది అని కామెంట్లు పెడతాడు. అప్పుడు ఆ హస్బెండ్ కూడా ఉంటుందిగా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే నా ఇష్టం అంటే. ఆ కామెంట్లు నాకు ఇబ్బందిగా ఉన్నాయి, నువ్వెవరితోనో తిరుగుతున్నావు నాకు ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు నువ్వు పెట్టే వీడియోలలో కింద వచ్చే కామెంట్లు కూడా నీ హస్బెండ్కి ఇబ్బందిగానే ఉంటాయి కంపల్సరీ. వాడు ఏవేవో మాట్లాడుతున్నారు, కామెంట్లు కూడా చూడండి, ఇప్పుడు కూడా ఉన్నాయి లైవ్లో. ఇన్స్టా ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి నీకు, అమ్మాయి పేరుతో ఇప్పటికీ ఉన్నాయి డాన్స్లు, నేను చూపిస్తాను, ఐ విల్ షో యూ. అంటే ఎప్పుడు తన ఇష్టానికి వాల్యూ ఉంటుందా? ఉంటది. ఎగ్జాక్ట్లీ చేసుకోవచ్చు మా చేసుకోవచ్చు, కానీ నువ్వు చేయడంలో తప్పు లేదు. వాడు ఫీల్ అయినా కూడా నువ్వు చేయడం తప్పు, నీకు నీ హస్బెండ్ ముఖ్యమైనప్పుడు. అట్లా అది నీకు నీ హస్బెండ్ ముఖ్యమైనప్పుడు అతను ఫీల్ అవుతున్నాడు అని తెలిస్తే నువ్వు చేయడం తప్పే. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఈ అమ్మాయి ఏది పెళ్ళైతే మాత్రం అలా చేయకూడదా, పెళ్ళైతే మాత్రం రకరకాల పోజుల్లో ఫోటోలు ఇవ్వకూడదా, పెళ్ళైతే మాత్రం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండకూడదా? ఉండొచ్చు, కానీ పబ్లిక్ నిన్ను నీ ఫోటో చూసి టెంప్ట్ అయ్యి కామెంట్లు పెట్టేలాగా ఉండకూడదు. అందరు పెళ్ళైన వాళ్ళు అలా పెట్టరు కదా, అది సంగతి. అది ఆ హస్బెండ్కి ఇబ్బంది అన్నప్పుడు నువ్వు నీ హస్బెండ్ని గౌరవించాలి. అప్పుడు నీ హస్బెండ్ కూడా నీ మాటను గౌరవించి ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడు. నువ్వు నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అన్నప్పుడు అతను కూడా నా ఇష్టం నేను అలాగే ఉంటా అంటున్నాడు. పెళ్ళి ఆమెను ప్రెగ్నెంట్ చేసి తర్వాత తన ఇష్టం వచ్చినట్టు ఉంటే అది ఓకేనా? అంటే ఇప్పుడు అంటే మీకు పెళ్ళై ప్రెగ్నెంట్ సఫర్ అయిన వీడియోస్ కూడా ఆమె పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో, అవి చూడలేదా? చూసా. మరి అది నీ వైపే ఉంది కదా, నువ్వు సఫర్ అయ్యే వీడియోలు నీ వైపే ఉన్నాయి. మరి అతని సఫరింగ్ వీడియోలు నువ్వు పెట్టలేదే. నువ్వేమంటే అతను ఎందుకు సఫర్ అయ్యి ఉంటాడో, నీ మాటలు కూడా అలా ఇబ్బందికరంగానే ఉంటాయి కదా, నీ బూతుల వల్ల కూడా వాళ్ళ ఫ్యామిలీ హర్ట్ అవుతుంది కదా, మరి అవన్నీ పెట్టలేదే నీ ఇష్టాలు. దెన్ ఎప్పుడన్నా ఎవరైనా సరే నా తప్పు లేదనే చెప్తారు బయటకు వచ్చేవాళ్ళు, 100% నా తప్పేం లేదు అనే చెప్తారు. మరి అవతలోడు ఎందుకు హర్ట్ అవుతారు నీ తప్పు లేకపోతే? అసలు గొడవ ఎందుకు అవుతుంది నీ తప్పు లేకపోతే? పొద్దున్న లేవగానే మీ ఆయన ఏంటే అని చెప్పి 4 దన్నేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రాగానే ఏంటి అని 4 దన్నేసి పడుకోడుగా. నువ్వు కనిపించిన వెంటనే అత్త నీ మొహం మీద నీళ్లు పోసి, మీ మావయ్య రాగానే వాకింగ్ కర్రీ నీ మీద కుర్చీలు ఇసిరేసి, ఇవేం చెయ్యరే. సంథింగ్ ప్రతి గొడవలో ఇద్దరు ఉంటారు, 2 చేతులు కలిస్తేనే చెప్పాలి, ప్రతి గొడవలో ఇద్దరు ఉంటారు. నేను అమాయకుడు ఇలా ఉన్నాను, ఆయన పొద్దున్న లేచి నా మీద ఒక విషయం చెప్పండి. ఇప్పుడు గొడవ ఎవరికి? గౌతమి చౌదరికి, ధర్మ మహేష్. అవును, మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు లాగడం గౌతమి చౌదరి? అదే కదమ్మా, అందరినీ లాగుతుంది. ఫస్ట్ ఏమో నీ ఎవరెవరు అడ్రస్ లేని క్యారెక్టర్లను లాగావు, వాళ్ళందరిని ఎందుకు లాగుంటే సరే మా అడ్రస్ లో ఉన్న క్యారెక్టర్లు లాగుతాను చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొస్తున్నావు. నీకు కావాల్సింది న్యాయం జరగడమా పగ తీర్చుకోవడమా? ఆ ఒక్క క్లారిటీ ఉంటే ఈ సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. నీకు కావాల్సింది ఏంటి? న్యాయమా పగ తీర్చుకో. పోనీ కనీసం నాలాగా ఇంకో అమ్మాయికి కాకూడదని నేను ఇక్కడికి వచ్చానట్టు కూడా లేదు నీ సిచ్యువేషన్. ఎంతసేపు అట్లా కూడా అది కనిపిస్తుంది. అలా నాకేం నీకు కనపడవచ్చు, వాటి చేతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, నీకు కనపడుతుంది నాకు కనపడలేదు. మేబీ నీ ఆలోచన ఒకటి నా ఆలోచన ఒకటి, అందరికీ కనపడాలని లేదు కదా తన సిచ్యువేషన్. కామెంట్లు పెట్టే 10 మందిలో 5గురికి ఆమె పెయిన్ కనిపిస్తుంది, 5గురికి ఆమె నెగిటివ్గా కనిపిస్తుంది. దట్స్ ఆల్. నేను నాకు సపోర్ట్ కాదు, అలానే సిచ్యువేషన్ చూసినప్పుడు అనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది. నిజంగా అయ్యో ఓ మై గాడ్ అనిపించేలాగైతే ఏమీ లేదు, ఎవరికి చెల్లించట్లా. నీకంటే రోజు రోజు గొడవ పెరుగుతానే ఉంది. అండ్ సో కాల్డ్ ఇప్పుడు చెప్తున్నా, నన్ను పేర్లు అడక్కు,
ఒక మంచి న్యూస్ రిపోర్టర్ ఎవరైతే కూర్చొని ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి అంటున్నాడో ఆ న్యూస్ రిపోర్టర్ కూడా చేసిన రాజకార్యాలు నాకు తెలుసు. పిచ్చెక్కి ఇంట్లో ఉంది ఆ అమ్మాయి కూడా, అర్థమైందా? అట్లా. సో ఎవడు కూడా దేని గురించి మాట్లాడడానికి అర్హత ఎవడికి లేదు. ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడాలంటే ఇంకెవడికి లేదు చెప్పాలి అంటే. ఇక్కడ బాధితురాలు ఆవిడైనా బాధితుడు అతనైనా వాళ్ళిద్దరు కలిసి న్యాయస్థానంలో తోడ్చుకోవాలి. ఇప్పుడు చాలా ఛానల్ కూడా ఏమో నాకు తెలియదు, వదిలేసే. కొన్ని నన్ను అనవసరంగా లాగొద్దు. నేను అంతవరకు నేను సగం సగం చెప్పానంటే అంతవరకు వదిలి కట్ చేసే. దాని మన ఇంకా చెప్తే బాగుండు అనే ఉత్సుకత నీకు ఉంటుంది కానీ నాకు ఉండదు, కట్ చేసే. సో వాట్ ఎవర్, ఇప్పుడు ఎవడైతే పెద్ద దీన్ని డీల్ చేస్తున్నాడో వాళ్ళు కూడా శుద్ధపూసలేం కాదు. అందరి చరిత్రలు నాకు తెలుసు. సో అంటున్నా, వీళ్ళ గురించి మాట్లాడారంటే ఆ న్యూస్ రిపోర్టర్ కూడా లేదు, అండ్ ఆ అబ్బాయి గురించి మాట్లాడారంటే అంతకంటే లేదు. ఎందుకంటే వాడు చేసిన దరిద్రాలు కూడా నాకు తెలుసు కాబట్టి. సో ఏదేమైనా సరే వీళ్ళ కేసు న్యాయస్థానంలోకి వెళ్తేనే పర్ఫెక్ట్ సొల్యూషన్ అందరికీ జరుగుతుంది. మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్లాడుకున్నా మధ్యలో వాళ్ళకంటూ కొంత పిల్లలు ఉంటేనే ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇట అట, లేదా అప్పుడప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు అక్కడ, ఇట్లాంటివి. బాధ్యతలు ఖచ్చితంగా తీసుకుంటాడని చెప్తున్నాడు ఓపెన్గా. సంబంధాల గురించి అంటావా, నీకు వార్త తిరుగుతున్నావు అన్నాడు. కానీ ఇప్పటివరకు ఆ అబ్బాయి నువ్వు వీళ్ళతో తిరుగుతున్నావు, నీకు బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళకి మెసేజ్ చేసావు అని అనట్లా అతను. కాకపోతే ఆ అమ్మాయి ఇన్స్టా చూసి అర్థమవుతే ఎంతమంది అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నారో చూడండి కింద. దెన్ కానీ అబ్బాయి దాన్ని ఎత్తిపడవట్లేదే. ఇప్పటికీ అయిందండి, ఇదంతా అయిపోయింది, గొడవ అయితే అయింది, ఇప్పుడు ఎందుకు అవన్నీ బయట పెడుతున్నారు, ఏంటో నెక్స్ట్ చెప్పండి అన్నట్టే కూర్చున్నాడు. ఇందాక కూడా ఒక రిపోర్టర్ దగ్గర ఆ అబ్బాయి వచ్చాడు చూడు, ఆ అబ్బాయి ఏ ఛానల్కి అయితే వెళ్ళాడో ఆ ఛానల్లో ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు ఇంకా ఏవో చెప్తుంటే అది కాదు ఇది కాదు అంటున్నాడు. ఆ అబ్బాయి రాకుండా ఆయన వాయిస్లు వినిపించిన ఇంకొకటి ఎవడో అవుతున్నాడు. ఎవరైనా సరే అబ్బా ఈ కేసు గురించి మాట్లాడే అర్హతలు ఎవరికి లేదు. ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా అంత శుద్ధ పూసలు కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.